విశాఖ షిప్ యార్డ్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు అధికారులు. దాదాపు 25,000 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్పోల్ సహాయంతో సిబిఐ దాడులు చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. సుమారు 1000 బ్యాగుల్లో డ్రగ్స్ ను నింపి విశాఖ పోర్టుకు కన్సింగ్ కంపెనీ తీసుకొచ్చినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. అటు ఇంటర్పోల్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ షిప్ యార్డ్ లో సిబిఐ దాడులు చేసింది. ఈ డ్రగ్స్ ను బ్రెజిల్ నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ ను ఎక్కడికి తరలించేందుకు విశాఖ పోర్టుకు తీసుకొచ్చారన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ కోట్ల రూపాయలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో జరిపిన దాడుల్లో సిబిఐతో పాటు కస్టమ్స్ అధికారులు పాల్గొన్నారు. విశాఖ షిప్ యార్డ్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు అధికారులు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విశాఖలో భారీగా మత్తు పదార్థాలు అయితే పట్టుకోవడం జరిగింది. ఇంటర్పోల్ సమాచారంతో రంగంలోకి సిబిఐ తేవడం జరిగింది. సిబిఐకి ఈ నెల 18వ తారీఖున వచ్చినటువంటి ఒక మెయిల్ తో ఇదంతా గుర్తు కట్టయిందని చెప్పుకోవచ్చు. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకి భారీగా మత్తు పదార్థాలు వస్తున్నాయంటూ ఒక గూఢచారి వ్యవస్థ సిబిఐకి తెలియజేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా పడబందీగా సిబిఐ ఇంటర్పోల్ సహాయంతో ఈ రోజు విశాఖ పోర్టుకి చేరుకోవడం జరిగింది. 18వ తారీఖున వచ్చినటువంటి మెయిల్ ను కూడా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనే దానిపై కూడా సిబిఐ దర్యాప్తు చేసింది. దర్యాప్తు చేసిన తర్వాత ఒక గూఢచారి వ్యవస్థ, బ్రెజిల్ కి సంబంధించిన ఒక గూఢచారి వ్యవస్థ దీనిపై సమాచారం ఇచ్చినట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ పక్కా సమాచారంతో ఇంటర్పోల్ తో పాటు ఎన్సీబీ అధికారులు కూడా 18వ తారీఖు ఉదయాన్నే పోర్టుకి చేరుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. 18వ తారీఖు నుంచి కూడా పోర్టులో ఈ అధికారులందరూ కూడా మాటు వేసి ఏదైతే ఉన్న 25,000 కేజీలు, దాదాపుగా 25 కేజీలు డ్రగ్స్ ని అయితే గుర్తించడం జరిగిందంటూ కూడా సిబిఐ ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే 18వ తారీఖు మెయిల్ ద్వారా ఇదంతా కూడా రట్టు అయిందనే కూడా తెలుస్తుంది. అయితే విశాఖ పోర్టుకి సంబంధించి ఇదంతా కూడా ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ పేరుతో బుకింగ్ జరిగినట్టు కూడా సిబిఐ అయితే గుర్తించడం జరిగింది. ఎంఈపీ కాలనీలోని లాసన్ బై కాలనీలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కార్యాలయంలో బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ లో మిరియాల పేరుతో మిక్స్ చేసి డ్రగ్స్ కూడా రవాణా చేస్తున్నట్టు ఒక మెయిల్ అయితే సిబిఐ అయితే రావడం జరిగింది. అయితే ఇదంతా కూడా 18వ తారీఖున రావడంతో 18వ తారీఖు నుంచి కూడా ఈ కంటైనర్ గురించి అనేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్ కి సంబంధించి ఒక నెంబర్ ను కూడా వాళ్ళు మెయిల్ లో పొందుపరచడం జరిగింది. ఆ కంటైనర్ కు సంబంధించి SEAU 4375380 నెంబర్ కు సంబంధించి కంటైనర్ లో 1000 బ్యాగులతో అక్రమ రవాణా జరుగుతున్నట్టు కూడా మెయిల్ పొందుపరచడం జరిగింది. ఈ నెంబర్ ఆధారంగా పోర్టుకి ముందుగానే ఎన్సీబీ అలాగే ఇంటర్పోల్ అలానే సిబిఐ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఈ కంటైనర్ కు సంబంధించి ఏ షిప్ లో వస్తుంది ఏంటనేది కూడా అందులో ఒక జీపీఎస్ ట్రాకర్ ఉన్నట్టు కూడా సిబిఐ అయితే గుర్తించడం జరిగింది. ఆ సిబిఐ వచ్చినటువంటి మెయిల్ లో ఏదైతే డ్రగ్స్ రవాణా జరుగుతుందో ఆ కంటైనర్ కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇదంతా కూడా గత 2 రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ గోప్యంగా ఉండడం జరిగింది. సిబిఐ ఈ రోజు వాళ్ళ అధికారమైనటువంటి ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ లో ఒక లేఖను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా గోప్యంగా జరిగినట్టు సిబిఐ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా దాదాపుగా 21,000 కోట్లకు సంబంధించినటువంటి డ్రగ్స్ వ్యాపారంగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ అంతా కూడా సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించిన కూడా గుర్తించడం జరిగింది. ఈ సంస్థ అంతా కూడా ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగా కూడా గుర్తించడం జరిగింది. అయితే దీనిపై నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. నారా లోకేష్ కూడా ఇదంతా కాకినాడ ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎంఏ కాకినాడ చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి బినామీ పేరుతో ఇదంతా జరిగిందంటూ కూడా నారా లోకేష్ అయితే స్పందించడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.